Hi guys, welcome back to our channel Neelu's Home and Interiors. This is Venkat Krishna, ఇంటీరియర్ డిజైనర్. ఈరోజు మనం బండ్లగూడ ఏరియా హైదరాబాద్లో ఉన్న ఒక 3 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒక ఇంటీరియర్ వర్క్ వీడియో చూడబోతున్నామండి. ఇది వచ్చేసి 1700 SFT ఏరియా కలిగి ఉంది. సో ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో చూస్తాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, ఇప్పుడు మనం లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము. సో ఈ లివింగ్ ఏరియాలో చూస్తే ఇదంతా కూడా మనకి పైన ఫాల్ సీలింగ్ డిజైన్, ప్రొఫైల్ లైటింగ్ డిజైన్తో ఇవ్వబడిందండి. మొత్తం చూస్తే డిజైన్ అండ్ ఇక్కడే మనకి లివింగ్ ప్లస్ డైనింగ్ ఏరియా ఉండటం వల్ల ఇదంతా మనం ఇక్కడ వచ్చిన బీమ్ని ఇలా మనం పిల్లర్ కవరేజ్ ఇలా చేసామండి. బీమ్ కవరేజ్ విత్ వుడ్ అండ్ దానికి లైటింగ్ ప్రొవిజన్స్. అండ్ ఇక్కడ కూడా మనకి కిచెన్ ఎంట్రన్స్ ఆర్చ్కి సంబంధించిన ఆర్చ్ అనేది మీకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ లివింగ్ రూమ్లో మనకి ఈస్ట్ వాల్కి చూసుకుంటే ఇక్కడ టీవీ యూనిట్ చేసామండి. ఈ టీవీ యూనిట్ డిజైన్ చేసుకుంటే మొత్తం వైట్ అండ్ వైట్ హై గ్లాసీ లామినేషన్ విత్ టీపట్టి డిజైన్తో టాప్ ప్యానల్ ఇవ్వడం జరిగింది. అండ్ బాటంలో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము. సెంటర్లో వచ్చేసి ఇక్కడ మనకి సెటప్ బాక్స్కి సంబంధించిన స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే మనం ఇక్కడ టాప్ టు బాటమ్ ఇక్కడ పూజా మందిరం ఇవ్వడం జరిగిందండి. ఈ పూజా మందిరం చూస్తే సైజ్ వచ్చేసి 2.5 feet చేసాము. సో ఇక్కడ టఫ్ అండ్ గ్లాస్ డోర్స్ విత్ డిజైన్ ఇచ్చాము ఇక్కడ. అండ్ విత్ గ్లాస్ నాబ్స్ ఇక్కడ మనం నిలబడి పూజ చేసుకునేలాగా చేసుకోవచ్చు. అండ్ బాటంలో వచ్చేసి మనం స్టోరేజ్ స్టూల్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రసాదం ప్లాంక్ ఇచ్చాము. నేను ఇందాక చెప్పాను కదా, స్టూల్ ఇచ్చాను. సో ఇలా స్టూల్ని మనం డ్రాగ్ చేసుకొని ఇక్కడ కూర్చొని పూజ చేసుకోవచ్చు అనమాట. అండ్ టాప్లో చూసుకుంటే డిజైన్ ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ డోర్తో మనం శంకుచక్ర నామాలది డిజిటల్ గ్లాస్ డిజైన్ ఇచ్చాము. అండ్ దీంతో టీవీ యూనిట్ కంప్లీట్ అయింది. ఈ టీవీ యూనిట్ పక్కనే మనం కిచెన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది. కిచెన్ ఎంట్రన్స్ ఆర్చ్ చూసుకుంటే డిజైన్ ఇలా ఇచ్చాము విత్ లైటింగ్ ప్రొవిజన్. మనం ఇందులో నుంచి ఇక్కడ క్లోజ్డ్ కిచెన్ అనమాట, దీంట్లోకి ఎంటర్ అవుతున్నాం. దీనికి కూడా డోర్ ఉంది. సో ఈ కిచెన్ చూసుకుంటే కొంచెం పెద్ద కిచెనే. ఇది మన ప్యారలల్ కిచెన్ అనమాట. అండ్ ఇక్కడ ఎంటర్ కాగానే మనకి ఫస్ట్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది, ఇక్కడ గ్లాస్ డోర్ ఇచ్చాము. ఇక్కడ మనం మిక్సీ అవన్నీ ఇక్కడ స్టాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కింద చూసుకుంటే మనం ఇక్కడ విక్కర్ బాస్కెట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ బాటంలో ఇదంతా కూడా రెగ్యులర్ మన ట్యాండమ్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇక్కడ బాటిల్ పుల్అవుట్ ఇచ్చాము. అండ్ ఇక్కడ ట్యాండమ్ సెటప్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ ఇక్కడ ట్యాండమ్ విత్ కట్లరీ షీట్ అనేది ఇచ్చామండి. అండ్ బాటంలో మీకు రెగ్యులర్ ట్యాండమ్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ మనం రైస్ బ్యాగ్ పుల్అవుట్కి స్టోరేజ్ ఇచ్చాం అనమాట. సో ఇలా లాగవచ్చు. నెక్స్ట్ రైట్ సైడ్లో ఈ లాంగ్ యూనిట్ వచ్చేసి ప్యాంట్రీ యూనిట్ అండి. ప్యాంట్రీ యూనిట్ లోపల సెటప్ ఇలా ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ మనం స్టవ్ వస్తుంది. ఈ స్టవ్ మీద చూసుకుంటే ఇక్కడ ఈ స్లాబ్ అంతా గ్రానైట్ స్లాబ్, నానో అంటారు దీన్ని. సో వైట్ అండ్ వైట్లో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ హెడ్ లెవెల్ స్టోరేజ్ చూసుకుంటే మొత్తం ప్రొఫైల్ గ్లాస్ డోర్తో ఇక్కడ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మధ్యలో వచ్చేసి ఇక్కడ మనకి చిమ్నీకి ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ టాప్లో చూసుకుంటే మొత్తం లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చామండి. మొత్తం వైట్ అండ్ వైట్ కిచెన్ అనమాట ఇది. సో ఇది ఇక్కడ వచ్చేసి 3 side లాఫ్ట్తో ఈ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బాటంలో స్టోరేజ్ ఇచ్చామండి. ఇక్కడ వాష్ బేసిన్కి సెటప్ సంబంధించింది ఇచ్చాము. బాటంలో చూసుకుంటే స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము. ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు ఐటమ్స్. అండ్ ఇక్కడ హెడ్ లెవెల్ స్టోరేజ్ ఆర్ఓ సెటప్కి సంబంధించిన స్టోరేజ్ ఇచ్చాము. ఇదనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్తో స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఈ కిచెన్ తర్వాత ఇక్కడ నుంచి మనం వాష్ ఏరియాలోకి ఎంటర్ అవుతాము. ఈ వాష్ ఏరియా చూసుకుంటే ఈ వాష్ ఏరియా కూడా కొంచెం పెద్ద వాష్ ఏరియా. ఇందులో వాష్ ఏరియాలో రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ మనకి ప్లేస్ వచ్చింది. ఇక్కడ మనం మాప్ బాక్స్ లాగా చేసామంటే ఇక్కడ మాప్ స్టిక్స్ అవన్నీ పెట్టేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇంకో సింక్కి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాం అనమాట, వాష్ ఏరియా సింక్. సో ఇదంతా కింద స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాం, హెడ్ లెవెల్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాం. సో దీంతో మన కిచెన్ కంప్లీట్ అయిందండి. దీని తర్వాత మనం బెడ్రూమ్స్ చూద్దామండి. సో బెడ్రూమ్స్ ఇలా కిచెన్లో నుంచి మనం బయటకు వెళ్ళాక సో డైనింగ్ ఏరియా వస్తుంది. ఈ డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ప్రొఫైల్ లైట్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ డైనింగ్ పక్కన మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది.
ఈ గెస్ట్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం 2 కార్ట్స్ చేసాం, సింగిల్ కార్ట్స్ విత్ హైడ్రాలిక్ సెటప్ ఇచ్చాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్లైడింగ్ వార్డ్రోబ్స్, మొత్తం వైట్ అండ్ వైట్ హై గ్లాసీ లామినేషన్ విత్ టీ పట్టి డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇన్సైడ్ మనం రెగ్యులర్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ ఇక్కడ మనం డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చామండి. డ్రెస్సింగ్ యూనిట్ చూసుకుంటే విత్ ఇన్సైడ్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ బాటంలో కూడా మనము డ్రా స్టోరేజ్ ఇచ్చాము. అండ్ నెక్స్ట్ ఈ గెస్ట్ బెడ్రూమ్ తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. సో బట్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియాలో ఇక్కడ డైనింగ్ టేబుల్ వస్తుంది, దాని బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి మౌల్డింగ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసామండి వాల్కి. అండ్ ఇక్కడ ఏదైనా ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. దీని తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇక్కడ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ కాగానే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చామండి, సింపుల్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనమాట. అండ్ మధ్యలో వచ్చేసి లైటింగ్ ప్రొవిజన్ ఇలా ప్రొవైడ్ చేసాం. అండ్ ఇది కూడా ఇక్కడ వార్డ్రోబ్ వచ్చేసి 3 స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చాము. సో విత్ గోల్డెన్ టీ పట్టి జిగ్జాగ్లో ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ కూడా మనం డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము ఈ కార్నర్లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఫోల్డింగ్ టేబుల్, వర్క్ టేబుల్ లాగా ప్రొవైడ్ చేసాం. అండ్ ఇందులోనే మనం ఒక కింగ్ సైజ్ కాట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, హైడ్రాలిక్ కాట్. ఇది మనం ఇలా లిఫ్ట్ చేయొచ్చు అనమాట. సో ఇలా లిఫ్ట్ చేయొచ్చు, మనం ఈజీగా దీన్ని కిందకి పెట్టవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన కాట్ పక్కన వచ్చేసి చిన్న బెడ్ సైడ్ కాట్ టేబుల్ లాగా తయారు చేసాము, ఇక్కడ పెట్టామన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ పక్కనే ఉంటుంది. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది కూడా వైట్ అండ్ వైట్ హై గ్లాసీ. మొత్తం ఈ ఇల్లంతా కూడా మొత్తం వైట్ అండ్ వైట్ హై గ్లాసీతో ఇవ్వడం జరిగిందండి. మొత్తం కూడా టీ పట్టి డిజైన్ ఇచ్చాం వార్డ్రోబ్స్ మీద. అండ్ పైన లాఫ్ట్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాం విత్ ఓపెనబుల్ డోర్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ పెద్దది ఇచ్చాము. సో బిగ్గర్ మిర్రర్ వచ్చింది ఇక్కడ మనకి. అండ్ బాటంలో ఇలా మనకి స్టూల్ టైప్ ఇచ్చాం అనమాట, ఇలా కూర్చోవచ్చు. నెక్స్ట్ దీన్ని లోపలికి పుష్ చేసేయచ్చు. కింద డ్రా స్టోరేజ్ ఇచ్చాము. అండ్ మనకి నార్త్ వాల్కి వచ్చేసి ఇక్కడ స్టడీ యూనిట్ ఇచ్చామండి. స్టడీ యూనిట్ బాటమ్ టేబుల్ ఇలా ప్రొవైడ్ చేసాం విత్ డ్రా స్టోరేజ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బుక్ ర్యాక్ కమ్ ఎనీ యూటిలిటీ స్టోరేజ్ టైప్ మనం ఇక్కడ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో దీంతో చిల్డ్రన్ బెడ్రూమ్ కంప్లీట్ అయింది. అండ్ దీంతో మన ఈ 3 BHK కూడా కంప్లీట్ అయిందండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దిస్ ఈజ్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.